నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ ఏరియాలో ఉన్నాం. ఏదైతే ఇక్కడ ఈ నర్సాపూర్ ప్రాంతంలో ఈ ఫారెస్ట్ ఏరియాలో ప్రతిరోజు కోతుల సమస్య ఎక్కువ ఉంటుంది. కోతులతోని ప్రజలతోని కోతులకు సమస్య ఉన్న పరిస్థితి చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఈ సమస్యను నివారణ చేయడం కోసము ఓన్ హ్యాండ్స్ అనే ఫౌండేషన్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో అదేగా వారధి ఫౌండేషన్ సహకారంతో ఇక్కడ ఒక కోతుల బెడద నివారించడం కోసము ఒక కోతుల ఆహార సేకరణ కేంద్రాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ రాష్ట్ర స్థాయి ఒక మాజీ అధికారి ఉన్నారు. ఏదైతే దీనికి ఏ విధంగా ఈ కోతుల సంబంధించిన ఆహార సేకరణ కోసం ఏర్పాటు చేసిన అవసరం ఏముంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే కోతుల బెడద అనేది రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించి అంటే ఫారెస్ట్లో ఆహారం లేకపోవటం, అవి ఆహారం లేక వచ్చి ఇండ్ల మీదనో లేకుంటే ఈ రోడ్ల మీదనో పడే పరిస్థితి చూస్తున్నాం. అయితే ఏ విధంగా ఈ సమస్యను నివారించే ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఇప్పుడు మనం చూస్తుంటే మనము కోతుల బెడద అంటున్నాము, కోతులేమో మనుషుల బెడద అని అనుకుంటున్నాయి. అది వాటి ఆవాసం మనం నష్టపరిచాం కాబట్టి అవి ఆహారం కోసము వేరే ఏరియాస్కి రావడం జరుగుతుంది. అలానే రెండోది ఏంటంటే మనకి ఒక రిలీజియస్ సెంటిమెంట్ కూడా ఉంది. కోతుల్ని హామ్ చేయకూడదు, హనుమంతుల వారి రూపం అని చెప్పి మనము ఫీడింగ్ కూడా అలవాటు చేసాము. సో ఈజీగా అంటే కష్టపడకుండా మనకి ఫుడ్ దొరుకుతున్నప్పుడు అలా కొన్ని కోతులు అలవాటు పడిపోయి ఒక ఏరియానే కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నర్సాపూర్ ఏరియాలో పెట్టిన ఈ ఫుడ్ కోర్ట్ అనండి, మన మనుషుల కంటే మనకి పిజ్జా హట్లు, కేఎఫ్సీలు అన్ని రకాల మెక్డానల్డ్స్ ఉన్నాయి. ఎక్కడ కావాలంటే అక్కడ. కోతులకి అలా ఫుడ్ కోర్ట్ లేదు. ఫస్ట్ టైం ప్రాబ్లీ ఒక ఫుడ్ కోర్ట్ లాగా పెట్టారు, మంచిదే. ఈ ఫుడ్ కోర్ట్ ఎందుకంటే ఇక్కడ మీరు ఎవరైతే ప్రజలు మరి కోతులకి ఫుడ్ ఇవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి రోడ్డు మీద ఇవ్వకుండా ఈ కోర్టులో ఇస్తే ఇక్కడ ఉన్న వాలంటీర్స్ అది తీసుకుని వెళ్ళి మెల్లిగా కోతుల్ని అడవిలోనే ఉండేటట్లు అలవాటు చేస్తారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ 5 కిలోమీటర్లు ఇటు 5 కిలోమీటర్లు అటు నర్సాపూర్ ఫారెస్ట్ బ్లాక్ దగ్గర మనకి రోడ్డు మీద కోతులు వస్తాయి. అసలు రోడ్డు మీద ఎందుకు వస్తున్నాయి? వాటికి తెలుసు ఎవరో వచ్చి ఫుడ్ పెడతారు. సో కానీ సాయంత్రం అయ్యేసరికి ఎక్కడ పోతున్నాయి అవి? రాత్రిపూట మనకు కనపడవు. సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ అడవిలోనే చెట్ల మీద వెళ్ళి నివాసపడుతున్నాయి. సో నేను సజెషన్ వీళ్ళకి ఏం చేసిందంటే, ఒకటి బయట పెడదామని అనుకుంటున్నారు వీళ్ళు, అది పెట్టండి. కానీ లోపల కూడాను ఎక్కడైతే వాటి ఆవాసం ఉందో ఆ చెట్లకి అడవికి మధ్యలో మెల్లిగా వాటికి అలవాటు చేస్తే అక్కడే ఉండి రోడ్డు మీద రాకుండా ఉంటాయి. ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడు ఏమవుతుంది, యాక్సిడెంట్ వల్ల చాలా కోతులు చనిపోతుంది. రెండోది 2 వీలర్లో వెళ్తున్న వాళ్ళకి కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎందుకంటే భయపడుతున్నారు కోతులు అటాక్ చేయడంతో. సో ఈ 2 సమస్యలను మనము నివారించాలనుకుంటే కోతుల్ని ఉండడానికి ఇక్కడ నర్సాపూరు చాలా మంచి అడవి. యాక్చువల్లీ మేము వర్క్లో సర్వీస్లో జాయిన్ అయినప్పుడు ఇది బెస్ట్ ఫారెస్ట్గా కూడా ఉండేది. సో అటువంటి ఫారెస్ట్ని ఇప్పుడు మనకి ఏంటంటే అర్బన్ ఫారెస్ట్ పార్క్లో దీనికి రక్షణ కల్పిస్తున్నాం. చుట్టూతా గోడ కట్టి బయోటిక్ ఇంటర్ఫరెన్స్ నుంచి మనం రక్షణ కల్పిస్తే మళ్ళీ రీజన్ ఉంటుంది. మన తెలంగాణ అడవులు ఎలాంటివి అంటే కొంచెం రక్షణ కల్పిస్తే మళ్ళీ మనం ప్లాంటేషన్లు చేయక్కర్లేదు, ఏవి చేయక్కర్లేదు, ఆటోమేటిక్ అవుతుంది. ఆ శక్తి రెసిలియన్స్ అంటాము, అది ఫారెస్ట్లో ఉంది. సో ఇక్కడ ఒక మోడల్ మనం తయారు చేస్తే తెలంగాణకి మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఈ మోడల్ని రెప్లికేట్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకని దానికి ఈ రోజున 12th డిసెంబర్ వివేకానందుడి బర్త్డే సందర్భంగా మనం ఒక మంచి ఇనిషియేటివ్ దేశానికి ఇస్తున్నాం. కాబట్టి ఇది సక్సెస్ కావాలని ఓన్ హ్యాండ్స్ ఫౌండేషన్ వాళ్ళకి, అలానే వారధి ట్రస్ట్ వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైతే తరచుగా కోతులు మృత్యువాత పడుతుండటం రోడ్డు మీద, అదేవిధంగా ప్రజలు వేసే ఆహారము ద్వారా కోతులు రోడ్ల మీద తరచుగా తిరుగుతుండటం, ప్రజల మీద దాడి చేయడం, ఇవన్నీ జరుగుతున్న పరిస్థితుల కారణంగా ఖచ్చితంగా కోతులకి ఫుడ్ కోర్ట్ అనేది ఒక నూతన ఆలోచనతో కోతులకి ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం ద్వారా ఏదైతే ఆ కోతుల నుండి వచ్చే సమస్యలను, ప్రజల నుండి కోతులకు వచ్చే సమస్యలు నివారించి కోతుల్ని రోడ్డుపై లేకుండా ఖచ్చితంగా కోతుల్ని ఫారెస్ట్ ఏరియాల్లో ఉండే విధంగా అక్కడ అనేక రకాల పండ్ల చెట్లను కూడా నాటే విధంగా ప్రయత్నం చేస్తామని చెబుతున్న పరిస్థితి చూస్తున్నాం. కెమెరా పర్సన్ అర్జున్తో సంజీవ్ రాజ్, ఈటీవీ.